గొడ్డలిపాటి అధినేత జగన్ వి నిలకడలేని మాటలని మంత్రి సంధ్యారాణి ధ్వజమెత్తారు. పేరులో గన్ ఉన్నట్టే రాజధానిలోని గన్లు గొడ్డలు ఉండాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు గన్ గొడ్డలు తప్ప మానవ సంబంధాలు పట్టవని మండిపడ్డారు. మావిగన్ మేనిఫెస్టోతో వెళ్తే ఆ 11 సీట్లు కూడా మిగలవన్నారు. ఇప్పుడు మావిగన్తోనే మేనిఫెస్టోలో వెళ్తా ఉంటున్నారు. వెళ్ళమనండి, 11 కూడా ఉండవు. గొడ్డలి పార్టీ అధినేతను, ఈ గొడ్డలి పార్టీ అధినేతకి వెనక్కి చాలామంది సీనియర్లు ఉన్నారు. చెప్పుకుంటే చాలా అనుభవం ఉన్న సీనియర్లు ఉన్నారు. వాళ్ళైనా ఈయనకి చెప్తారో లేదో నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మా ఉత్తరాంధ్ర చూసుకోండి, మొన్నసారి ఏంటి వైజాగ్ రాజధాని చేస్తున్నామని ఎన్నో కబుర్లాడారు. అయినా వైజాగ్ చుట్టుపక్కల ఎవరు ఆయనకు ఓటేయలేదు. ఎందుకు? నమ్మలేదు, ఆయన్ని ఖచ్చితంగా నమ్మలేదు, వదిలేస్తారు. ఈరోజు నిన్నటిదాకా అలా అని ఇప్పుడు మా వేగంతో మేము వెళ్తాం అంటున్నారు. అంటే ఈయన పేరులో ఒక గన్ను ఉండాలి, ఈయన రాజధానిలో ఒక గన్ను ఉండాలి. గన్నులు గొడ్డళ్ళు తప్ప మనుషులు అభిమానాలు ఈయనకి అవసరం లేదు. మనకు ఎలాగో తెలిసిన విషయమే. ఆయనకి ఈ రోజుకి మావిగన్, రేపేమవుద్దో మీకు తెలుసా? లేదు కదా. రోజుకోటి ఉంది. ఏమంటాడు ఆయన? విజయవాడ రాజధాని. ట్యూస్డే ఉంటుంది, లేదు నేను ఎక్కడ ఇల్లు కట్టుకుంటే అక్కడ రాజధాని. వెన్స్డే అంటారు, వెన్స్డే ఏముంటుంది? మావిగన్ అంటాడు. ఆ తర్వాత థర్స్డేకి వచ్చేటప్పటికి థర్స్డే అసలు నేను ఎక్కడ ఇల్లు కట్టుకుంటే అక్కడ రాజధాని. ఫ్రైడే లేదు అసలు రాజ్యాంగం రాజధాని పదం లేదంటారు. సాటర్డే బట్టలు సర్దుకుంటాడు, వెళ్ళిపోతాడు బెంగళూరు. సండే అక్కడ ప్రశాంతంగా ఉంటాడు ఆయన. ఇంకా రేపు మళ్ళీ వస్తే ఏది ఉంటుందో తెలియదు. 11 సీట్లు ఇప్పటిదాకా మన స్వతంత్రం వచ్చిన నుంచి ఈ రోజు దాకా ఏ రాజకీయ పార్టీకి 11 సీట్లు వచ్చినటువంటి పాపాన పోలేదు. ఒకసారి ముఖ్యమంత్రి చేసి ప్రతిపక్ష హోదా ఉండి చేసినటువంటి పార్టీలకి. కానీ ఈయనకి ఆ పరిస్థితి వచ్చినా కానీ బుద్ధి రాకపోతే ఇంకేం మాట్లాడతాం చెప్పండి.